మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి నా తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి. నువ్వు చేసేది ఏముంది? అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు? అసలు తప్పుకో. ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని. నేను అడుగుతున్నానండి, 2,66,600 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు, ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాను. జీతాలు కూడా నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈ 2,66,600 కోట్లు ఏం చేసావు? 18 మాసాల్లో 2,66,600 కోట్లు అప్పు చేసావు కదా. శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాను. ఈ 2,66,600 కోట్లు దేనికి ఇచ్చావనేది అన్ని డబ్బుకే కదా, కమిషన్లకే కదా, మొత్తం కమిషన్లకే కదా ఇచ్చేది. రైస్ మిల్లుల దగ్గర 10%, కాంట్రాక్టుల దగ్గర 6 నుంచి 8%, అన్ని బిల్ పేమెంట్లు ఇయే కదా, మొత్తం అంతా డబ్బులు ఇవ్వటమే కదా. చివరికి అమరావతి అనేటువంటి రాజధానిని ఈ రాష్ట్ర ప్రజలకి మెడకు ఒక గుదిబండిలాగా తయారు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. రైతులను మోసం చేస్తాడు. అమరావతి రైతులను మోసం చేసి మళ్ళీ ఇంకొక 20 అంటాడు, ఇంకొక 30 అంటాడు, ఇంకొక 50 అంటాడు. అంటే ఇంకొక 100 కాదు 1000 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సరిగ్గా లేనటువంటి రాష్ట్రంగా మిగిలేటిది కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపం వల్లే జరుగుతుందని కూడా మనకు కళ్ళకు కనపడుతుంది. ప్రజా దర్బార్కి వచ్చాడేంటి? ఎన్నాళ్ళైంది ఊరు ఎమ్మెల్యే గారు బందరొచ్చి మళ్ళీ? ప్రజలు ఉంటున్నారా దర్బార్లో? కార్యకర్తలు ఉంటున్నారా? కాదండి, ప్రజలు ఉంటున్నారా కార్యకర్తలు ఉంటున్నారా? కార్యకర్తల దర్బార్ అది, ప్రజల దర్బార్. కార్యకర్తలు కూడా వెళ్తలా. నారా లోకేష్ గారు వస్తేనే కార్యకర్తలు వెళ్ళలేదు. సాక్షాత్తు నారా లోకేష్ వస్తే బందర్లో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళా.